ప్రయత్నం చేయండి. సిద్ధాంతి గారు, మరి ద్వాదశ రాశిలో చివరిదైన మీనరాశి వారు ఈ దుర్ముఖనామ సంవత్సరంలో అంటే ఈ సంవత్సర కాలం పాటు ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా, లేదంటే సంతోషంగా జీవించే అవకాశం ఉందా? వివరంగా తెలియచేయండి. ఇక చివరిగా ఉన్నటువంటి రాశి మీనరాశి. ఈ మీనరాశి అనగానే పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము, రేవతి నక్షత్రము వెరసి మీనరాశి. సంవత్సర రాజైనటువంటి శుక్రుడు ఈ రోజు నుంచే మీనరాశిలో ప్రారంభమై తిరిగి రాబోయేటువంటి హేవలం మీనామ సంవత్సరం వరకు మొత్తం 12 రాశుల్లో తిరిగి ఈరోజు ఈ పాయింట్లో శుక్రుడు ఉన్నాడు కనుక ఆ రోజున ఆ పాయింట్ దాటి 2 పాయింట్లు ముందుకు వెళ్ళగలుగుతాడు. అంటే మొత్తం మీద 360 డిగ్రీలు కంప్లీట్ చేసేస్తాడు అనమాట. అంటే వీరికి పరోక్షంగా చెప్పాలంటే శుక్రుడు ఉచ్చస్థానంలో ఉండటమే కాకుండా గురువు దాదాపుగా ఆగస్టు 12వ తేదీ నుంచి ఈ మీనరాశి పైన గురువు యొక్క వీక్షణ కలుగుతూ లబ్ధి పరిపూర్ణంగా పొందడానికి అవకాశాలన్నీ అంది వస్తున్నాయి. వీరికి ఆదాయ వ్యయాలు చూస్తే 5 ఆదాయం 14 ఖర్చు ఉన్నప్పటికీ ఈ 5, 14లో కొంతవరకు ఆలోచన చేస్తూ ఉండాలి. ఈ అధికంగా ఉన్నటువంటి ఖర్చు అది అవసరమైన ఖర్చు అంటే ఇది అవసరమైన ఖర్చే తప్ప అనవసరమైన ఖర్చు కానే కాదు. కనుక ఈ అవసరమైన ఖర్చుని గురువు అందిస్తాడు. ఈ ఖర్చు ఆగస్టు 12వ తేదీ తదుపరి మాత్రం ఈ ఖర్చు వస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు అంటే మే నెల 9వ తేదీ దగ్గర నుంచి సెప్టెంబర్ నెల 9వ తేదీ వరకు ఈ మధ్యకాలంలో మే 9 నుంచి సెప్టెంబర్ 9 మధ్యకాలంలో ఈ మీనరాశి జాతకులు మిత్రులతో కావచ్చు, శత్రువులతో కావచ్చు, బంధువులతో కావచ్చు, సన్నిహితులతో కావచ్చు, ఎవరైనా నూతన వ్యక్తులతో కావచ్చు, వెంటనే పరిచయాలతో లేకున్నటువంటి వ్యక్తులతో కావచ్చు, మాట్లాడే సమయంలో ఎదుటివారు కొంత ఆవేశం వచ్చినప్పటికీ వీరు మాత్రం ఆవేశపడకూడదు. వీరు చాలా వరకు సంయమనం పాటిస్తూ ఉండాలి. వీరు సంయమనం కనుక పాటించగలిగితే ఫలితాలన్నీ పరిపూర్ణంగా ఉంటాయి. రాజు అయినటువంటి శుక్రుడు, మంత్రి అయినటువంటి బుధుడు లబ్ధినివ్వటానికి సిద్ధంగా ఉంటాడు. అదేవిధంగా ఈ గురువు కూడా విశేష లబ్ధిని అందిస్తాడు. మీనరాశికి అధిపతి గురువు ఆగస్టు 12 నుంచి లబ్ధి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు కనుక వీరు దేనికోసం సిద్ధంగా ఉంటే సంయమనం పాటిస్తూ సిద్ధంగా ఉండాలి. సంయమనం పాటిస్తూ శాంతానికే పెద్దపీట వేస్తూ గోధుమ పిండితో చేసిన ప్రమిదలో వెలిగించిన జ్యోతి నవంబర్ 14న దర్శిస్తూ ఆనాడు సాయంత్రం 5:36 నుంచి 7:20 వరకు కనబడే పెద్ద జాబుల్ని దర్శిస్తూ శంభు శంకర్ని ఆరాధన చేయండి. లబ్ధి అద్భుతంగా వస్తుంది. ద్వాదశ రాశుల్లో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా పరోక్షంగా లబ్ధి కలగాలి అంటే చెప్పిన పరిహారాలను పాటిస్తూ గోధుమ పిండితో చేసిన దీపారాధన చేస్తూ నవంబర్ 14న పెద్ద జాబుని దర్శించుకునే ప్రయత్నం చేయండి. అటు మీనరాశి జాతకులతో పాటు ద్వాదశ రాశుల వారందరికీ కూడా అద్భుత విజయాలు అందించడానికి ఈ దుర్ముఖనామ సంవత్సరం రారాజు అయినటువంటి శుక్రుడు 12 రాశుల్లో తిరిగి వస్తాడు. 360 డిగ్రీలు తిరిగి వస్తాడు కనుక ప్రతి నిత్యం కూడా ఆయన యొక్క అనుగ్రహం అందరి యందు ఉంటుంది కనుక జాగ్రత్తగా చేస్తుంటే అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి అతి అరుదైనటువంటి గ్రహ సంచార స్థితిగతులు శతాబ్దాల తర్వాత వస్తున్నటువంటి గ్రహస్థితులు ఈ దుర్ముఖిలో ఉన్నాయి కనుక ఇది దుర్ముఖిలో ప్రతి ఒక్కరూ కూడా సుముఖులుగా చేసే విధంగా పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా అనుకూలంగా ఉన్నాయి కనుక అలాంటి అనుకూల పరిస్థితులను పొందడానికి ప్రతి ఒక్కరూ కూడా నడుం కట్టాలనే ఆవశ్యకత ఎంత ఉందని గుర్తుంచుకొని తప్పకుండా ఈ దుర్ముఖనామ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా విశేష శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు.